Garuda Express, an international courier service. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఇప్పుడు మన ముందున్న అతిథులు అనే బదులు బుల్లిబుల్లి అతిథులు అంటే బాగుంటుందేమో. బుల్లిబుల్లి అతిథులు. ఇప్పటికే వీళ్ళిద్దరిని మనం చాలా ప్రోగ్రామ్స్లో, చాలా స్కిట్స్లో చూసి మన ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాం కూడా. సో వాళ్ళెవరు అంటే, ఒకళ్ళేమో రమ్యశ్రీ, ఇంకొకళ్ళేమో యోధ. సో రమ్యశ్రీ ఎవరు అంటే అత్తగారి క్యారెక్టర్ చేసిన అమ్మాయి, యోధ ఎవరు అంటే కోడల క్యారెక్టర్ చేసిన అమ్మాయి. మరి వాళ్ళిద్దరితో మాట్లాడేసి ఇంకా బోల్డ్ నిమిషాలు తెలుసుకుందాం. హాయ్ రమ్యశ్రీ. హాయ్ యోధ. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. థ్యాంక్ యూ. ఓకే, అర్థమైందా నేను ఏమన్నాను? యోయో టీవీ. వెల్కమ్ టు యోయో టీవీ. ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా సూపర్. ఒక నిమిషం, యోయో అన్నారు కదా, యోధ. నైస్ కదా, మ్యాచ్ అయింది బాగా. ఎస్, యోధ. ఫైన్ యోధ. అండ్ సో బాగున్నారు, బాగా కనిపిస్తున్నారు. అత్తగారు అయితే ఎప్పుడు మామూలుగా నిండుగా అసలు ఎలా ఉంటారు కదా, అసలు ఎప్పుడు చూసినా సరే హెల్దీగా కనిపిస్తారు అత్తగారు. మరి కోడలి పరిస్థితి ఏంటి? బాగా టార్చర్ పెడుతున్నారా కోడల్ని? రివర్స్ చెప్పినట్టున్నారు. అవునా? కాదనిపిస్తుంది. ఏదో నువ్వు చెప్పు. అత్తగారు బాగా టార్చర్ పెడుతుందా? నువ్వు అత్తగారిని టార్చర్ పెడుతుంది? మా అత్తయ్య గారు నన్ను చాలా టార్చర్ పెడుతున్నారా? ఏమండి, అబ్బబ్బా చెప్తే అతికినట్టు ఉండాలి. అవును కదా. ఏం చెప్తుంది? సో చెప్పమనండి షోలో. సరే యోధ, మరి నిజం చెప్పు. నిజం అంటే చెప్పు. అత్తగారు అడుగుతున్నారు కదా. మా అత్తయ్య చాలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అత్తయ్య చాలా ఇబ్బంది పెడుతుందంట. అంత ఇన్నోసెంట్ గా కోడలు చెప్తే మరి నమ్మాల్సి వస్తుంది అత్తగారు. మేము కూడా చూడండి, మీరన్న నా మాట నమ్మండి ప్లీజ్ ప్లీజ్. సరే నేను నమ్ముతున్నాను. నమ్మాలి అంటే మనం షో స్టార్ట్ చేసాం కాబట్టి మీరు మాట్లాడే ఆ మధ్యలో దాన్ని బట్టి, మీరు ఇచ్చే ఆన్సర్స్ బట్టి అప్పుడు ఎవరిని టార్చర్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి నేను అప్పుడు తెలుసుకుంటాను. నేను మొత్తం ప్రిపేర్ అయ్యొచ్చానండి. మీరు ఏమేమి అడుగుతారో చెప్తే నేను లిస్ట్లో రాసుకుంటాను. అవునా? అలా మేము ముందు చెప్పమండి. మేము ముందు చెప్పకుండా అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాము. ముందు చెప్తే మీరు ఇలాగే ఆన్సర్స్ అన్ని రెడీ చేసుకుంటూ వస్తారు. ఫోర్త్ ఫ్లోరా, థర్డ్ ఫ్లోరా? అంటే మీకు ఏ ఫ్లోర్ కంఫర్టబుల్ గా ఉంటే ఆ ఫ్లోర్ అనుకోండి. ఓకేనా? ఫస్ట్ ఫ్లోర్. నేను ఫ్లోర్ అనలేదు, బేసిక్ గా ఫ్లోలో అన్నాను. మీకు సరిగ్గా కోడలు గారు వినబడలేదు. ఓకేనా? అంటే ఆవిడేదో అంటున్నారు, నాకు సంబంధం లేదు ఆ విషయం గురించి. మా అత్తకి ఇంగ్లీష్ రాదు. ఇద్దరికి ఇంగ్లీష్. ఓకే. ఎనీవేస్ యోధా, ఏంటి ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? నేను థర్డ్. రమ్యశ్రీ నువ్వు? ఫిఫ్త్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్. సో సెకండ్ అయిపోయింది, థర్డ్, ఫిఫ్త్ కంప్లీట్ అయిపోయింది, సిక్స్త్. వీళ్ళని చూస్తే అంత చిన్న క్లాసెస్ చదివే అమ్మాయిలాగా బిహేవ్ చేస్తారా అండి అసలు? ఒకళ్ళేమో అత్తగారు గెటప్లో అదరగొట్టేస్తున్నారు, ఇంకొకళ్ళేమో కోడలు గెటప్లో అదరగొట్టేస్తున్నారు. సో ఆల్మోస్ట్ నువ్వు మీ ఇద్దరు కలిపి ఇండస్ట్రీకి వచ్చి ఒక 2 years అవుతుందా? 2 years కంప్లీట్ అయ్యి 3rd year రన్నింగా, అంతేనా? వెరీ నైస్. కానీ ఈ 3 yearsలో మీరు వచ్చి ఇంకా ఎన్నో ఇయర్స్ అయిపోయింది అన్న ఫీలింగ్లో ఉన్నాం. బికాజ్ మీరు చేసిన వీడియోస్, స్కిట్స్ అవన్నీ కూడా యూట్యూబ్లో ఎలా హల్చల్ చేస్తున్నాయో తెలుసు కదా. సో అవన్నీ చూసి మాకు తెలుసు, మీకు కూడా తెలిసిన విషయం మాకు తెలుసు. ఎందుకంటే మీకు కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి చెప్తారు కదా, మాకు తెలుసు. సో ఎలా హల్చల్ చేస్తున్నాయో మా అందరికీ తెలుసు. కాబట్టి ఈ 3 years నుంచి మీరు చేసిన వీడియోస్ అన్ని ఎన్ని ఉంటాయి ఇప్పటి వరకు? ప్రోగ్రామ్స్ అయి ఉండొచ్చు, బయట స్కిట్స్ అయి ఉండొచ్చు. అయితే 40. ఏంటి స్కిట్సా? స్కిట్స్ అన్ని కలిపి అన్ని ఒక 100 అయి ఉండొచ్చు. అంటే శిరీష కాఫీ, పటాస్, జబర్దస్త్, అవన్నీ 100. ఓకే, చాలా అయి ఉంటాయి అయితే. సో ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది నువ్వు పిల్లలు పిడుగులు అనే ప్రోగ్రామ్ నుంచి కదా యోధా? అవును. అప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది? 3 years. 3 years లోనే 2 years అయిపోయిన తర్వాత నేను సమ్మర్ క్యాంప్లో, మా డాడీ డాన్స్ మాస్టర్ అక్కడ, అయితే సమ్మర్ క్యాంప్లో నేను డాన్స్ చేశాను 3 years. అప్పుడు నేను అంటే ఫస్ట్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసింది నీ సమ్మర్ క్యాంప్లో ఉన్నప్పుడు. అప్పుడు 3 years అప్పుడు నీకు? 2 years అప్పుడు ఇది పిల్లలు పిడుగులు. ఫస్ట్ పిల్లలు పిడుగులు. ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది పిల్లలు పిడుగులు ప్రోగ్రామ్ నుంచి. సమ్మర్ క్యాంప్లో ఏం జరిగిందంటే, నేను డాన్స్ చేస్తా అంటే మా డాడీ ఒప్పుకోరు. సార్లే తిని మాట నమ్ముదామని వేరే అమ్మాయి విగ్ పీకొచ్చి నాకు పెట్టి రెడీ చేసేసరికి మామూలు మేకప్, నార్మల్ మేకప్ ఉంటుంది కదా, అలా షైనింగ్ అలా వేసేసి చిన్న పాపలాగా వెళ్ళిపించారు.
అవునా, నిన్ను మీ డాడీ రెడీ చేస్తారా యోధా ఎప్పుడో? అన్ని ప్రోగ్రామ్స్కి దేనికైనా డాడీ ఎప్పుడు నీతోనే ఉంటారా? ఇప్పుడు కాదు మా డాడీ చేశారు. ఇప్పుడు కూడా ఇప్పుడు నువ్వు మేకప్ కూడా మీ డాడీ అనా? హే వెరీ నైస్. నువ్వు మూవీస్ కూడా చేస్తున్నావు కదా? అవును, 50 మూవీస్ చేసా. 50 మూవీస్ అంటే నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? ఓకే, అన్ని తెలుగు మూవీసేనా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కాదు, చిన్నప్పుడు క్లాస్ నుంచా? చిన్నప్పుడు ఇప్పుడు నువ్వు చిన్నపిల్లవే కదా, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే నర్సరీ క్లాస్ లో ఉన్నప్పుడు నర్సరీ క్లాస్ 3 మూవీస్. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత 50. పెద్ద అయిన తర్వాత 50 అంటే ఇప్పుడు నీ ఏజ్ ఎంత? ఇప్పుడు నువ్వు నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 7+. 7+. సో 7+ అంటే చిన్నప్పటి నుంచి ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా చిన్నపిల్లవే కదా. మొత్తం ఓవరాల్గా ఈ 7+ ఇయర్స్ లోపు 50 మూవీస్ చేసావా నువ్వు? అవును. గ్రేట్ యోధా, క్లాప్స్. అత్తగారు మీరు కూడా కొట్టాలి. అత్తగారు కొట్టేశారు, ఏం కొట్టనని చెప్పకుండా. నేను చెప్పట్టు మరి అత్తగారు థ్యాంక్స్ చెప్పాలి ఇప్పుడు నువ్వు. థ్యాంక్ యూ. మరి మీరేం చేశారు? ఆగండి, తను ఏం చేశారు అడగండి. నా 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 అంత సినిమాలు చేస్తే నేను తనకి క్లాప్స్ కొడతా. సరే, అంత సినిమాలు చేయకపోయినా కొట్టను. సరే, అంత సినిమాలు చేయకపోయినా నువ్వు చేసినందుకు ఆవిడ క్లాప్స్ కొట్టారు కదా. ఆవిడ కొట్టను అనలేదు కదా. యాక్చువల్లీ మీ ఇద్దరికి పడదు కదా బేసిక్గా, కానీ క్లాప్స్ కొట్టారు. బట్ తను సీరియల్స్ చేస్తే నాతో పాటు ప్రోగ్రామ్ చేస్తుంది కాబట్టి ప్రోగ్రామ్స్కి క్లాప్స్ కొడతాను, దీనికి క్లాప్స్ కొట్టను. ఓకే సరే, అయితే నేను కొడతాను. నేను కొడతాను. తను ఏం చేస్తుందో అడగను. నువ్వు అడిగింది నాకు అర్థమైంది. నువ్వు దేనికైతే క్లాప్స్ కొట్టనంటున్నావు, దానికి నేను కొడతాను అంటున్నాను. ముందు ఓకే రమ్యశ్రీ, సరే నువ్వు చెప్పు, ఎలా వచ్చావు ఫీల్డ్కి? ఇద్దరు కలిపి సేమ్ అంటే యూట్యూబ్లో వీడియోస్ దగ్గర నుంచి మీ ఇద్దరిది స్టార్ట్ అయింది. యోధా అంతకుముందే ప్రోగ్రామ్స్ అవి చేసింది కాబట్టి, సో మీ ఇద్దరిది అక్కడ నుంచి స్టార్ట్ అయిందా? ఆ కాంబినేషన్ నుంచి నువ్వు కూడా వచ్చావు. నాకు 8 years 9 years ఉన్నప్పుడు గ్యాప్ లో ఒక రామలమ్మ సీరియల్ అంటే ఖమ్మం నుంచి ట్రావెల్ చేసి రామలమ్మ సీరియల్ అని చేశాను. ఒక 2 days ఉంటుంది అంతే. ఓకే ఓకే క్యారెక్టర్. ఓకే, అంటే ఒక్కసారి మాత్రమేనా రాములమ్మ సీరియల్లో నువ్వు ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది? అంతకుముందు సెకండ్ ఎపిసోడ్. సో ఫస్ట్ కెమెరా ఫేస్ చేసింది రాములమ్మ సీరియల్. కానీ ఎక్కువ ఫేమస్ ఏంటంటే మీ ఇద్దరు చేసినవి. సో బాగా మీ ఇద్దరు వీడియోస్లో బాగా ఫేమస్ అయినది ఏంటంటే కాఫీ తీసుకోండి అత్తయ్య ఒకటి, శిరీష. ఓకే, మా కోసం అది చేస్తారా ఇప్పుడు? తప్పకుండా. శిరీష కాఫీ ఇప్పుడే తాగిన తీయా. నువ్వు తాగలేదా అని అడగడం లేదు, నాకు కాఫీ. అబ్బా తాగండి తీయా. నేను తాగలంటే ఎవరొకరు చెయ్యాలి కదే. చేసుకోండి తీయా. దీనికి పొగరు బాగా ఎక్కువైపోయింది. అన్ని నేను చేసుకుంటే నువ్వేం చేస్తావే? ఇవన్నీ చెప్పడానికి ఎవరొకరు ఉండాలి కదా తీయా. శిరీష ఇట్రావే. అబ్బా ఏంటయ్యా ఇలా రెడీ అయ్యారు? అందంగా ఉన్నానా? అసలు సంక్రాంతి రోజు కాదత్తయ్య, దేవతలా ఉన్నారు. ఏదో అభిమానం. సర్లే కానీ పెళ్ళికి వెళ్దాం రావే. పెళ్ళికా? నేనా? నేను వద్దులేండి, మీరే వెళ్ళండి. ఏ మీ పుట్టిన వాళ్ళు పెట్టిన నగలు లేవా? కాదత్తయ్య, ఆ వీధిలో కుక్కలు ఎక్కువంట. నైస్. యాక్చువల్లీ స్కిట్ అనగానే మన ఇద్దరు ఇక్కడ మాట్లాడుకునేసరికి తన పొజిషన్లోకి వెళ్ళిపోయి కోడల్లాగా ఇలా పెట్టేసుకుని ఎక్స్ప్రెషన్స్ పెట్టేసి రెడీగా ఉంది. అప్పటికే ఆ డైలాగ్ స్టార్ట్ అయ్యేసరికి ఏంటబ్బా ఇలా కూర్చుంది అనుకుంటున్నాను నేను. సో అంత ఇన్వాల్వ్ అయిపోతావు అనమాట స్కిట్ అనగానే కదా నువ్వు. డైలాగ్స్ అవన్నీ ఎలా గుర్తుంటాయి? అంత మెమొరీ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? డైలాగ్స్ అవన్నీ అంటే నాకు చిన్నప్పటి నుంచే అలా ఉంది, మెమొరీ బాగా ఎక్కువ. కాబట్టి ఏదైనా చెప్తే అసలు పెద్ద పెద్ద స్కిట్స్ చూస్తాం కదా ఇప్పుడు టీవీలో వచ్చేవి, అప్పుడు బ్రేక్ తీసుకుంటారా? ఆ స్కిట్స్ కంటిన్యూ చేస్తారా కంప్లీట్ గా? జస్ట్ అది వన్ టేక్ అంతే. సో మధ్యలో ఆగడము, స్కిప్ చేసి మళ్ళీ చేయడం ఏం లేదు, కంటిన్యూ చేయడమే. మరి అంత మెమొరీ అసలు ఎలా మీ ఇద్దరికి? అంటే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారు ఒక్కొక్క స్కిట్ ని? ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు మేము కూర్చున్నాం, టీవీ చూసే బదులు ఈ ప్రాక్టీస్ చేసుకుంటాం. మళ్ళీ ఎప్పుడైనా హోంవర్క్ రాసుకున్న తర్వాత మళ్ళీ ఖాళీ టైం దొరుకుతుంది కదా, మళ్ళీ అప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటాం. సో ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు అవి ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల సో ఆ టైంలో సింగిల్ టేక్లో చేసేస్తాను. మీకు ఒకటి తెలుసా, నేను వంటల ప్రోగ్రామ్ అని చోటా చెఫ్ చేస్తున్నాను. నాకు ఒకటి తెలుసు, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? రెండు కూడా తెలుసు. నాతో పాటు చాలా తెలుసు. అయితే నాతో పాటు ఒక అబ్బాయి చేస్తున్నాడు. మేమిద్దరం చోటా చెఫ్ లాగా వంట చేస్తూ ఉంటాం. ఆమ్లెట్ చేసాము. అది కొత్త ప్రోగ్రామా?
ఓకే ఆమ్లెట్ చేశాను, చాక్లెట్ పిజ్జా వంటలు చేస్తున్నావా నువ్వు? వాళ్ళు చెప్తారు చేసింది. ఓహో, తింటారా మరి ఎవరైనా? తింటాం, నిజంగా? మేమే టేస్ట్. కొత్త ప్రోగ్రామ్ అది. సో మొత్తానికి కోడలు మంచి మంచి వంటకాలు చేసి పెడుతుంది మీకు. ఇంకేంటి, అత్తగారు భలే సుఖపడచ్చు కదా. మా అత్తగారికి ఏదో పెడతాను, ఓ, అక్కడే తినేస్తాం షూటింగ్ లో. చెప్పాను కదా ఇక్కడ ఉంది నిజమే. ఓకే, సో అత్తగారు కోడలికి సంబంధించి ఇంకొక స్కిట్ చేస్తారు ఇద్దరు కలిసి. కూర గురించి మా కోడలు నాతో ఎలా టార్చర్ పెడుతుందో మీరే చూడండి. ఓకే, ఒసే శిరీష, కూర ఏం చేసావే? జనాలు అక్క మీరే చెప్పండి, కూర ఏం చేస్తారు? అన్నలు కలుపుకొని తింటారు, అలాగే మొత్తం తినేస్తారు, తప్పేమైనా ఉందా? చూసారా ఎంత పెద్ద తెలివితేటలో మా కోడలు గారికి. వామ్మో వారదేవుడు, మామూలు కోడలు కాదు కదా అయితే. పెట్టడే పెట్టదు. Oh my ఏంటి, God. అత్తగారికి ఫుడ్ పెట్టట్లేదా? అందుకే 0 సైజ్ అయ్యాను. ఇది ఏంటి? ఇది 0 సైజా? 0 సైజ్ చిన్నగా ఉన్నాను. ఇది 0 సైజా? 0 సైజ్ అంటే కాదు, మరి అత్తగారు మరి ఫుడ్ పెట్టట్లేదని చెప్తున్నారు నీకు కదా. పేమెంట్ ఇస్తున్నాను మీకు కదా. అది అందట్లేదా? అసలు 0 సైజ్ అంటే ఇలా ఉంటుందా? అది చెప్పండి. సరే, మరి అత్తగారు చెప్పేది అబద్ధం అని నేను నమ్ముతున్నాను ఈ ఒక్కసారికి. పేమెంట్ సరే, ఇచ్చాను. కోడలు గురించి కూడా ఇంకేదైనా చెప్పండి మరి మీరు. మా కోడలు అల్లరి పిర్ర, ఎక్కడికి వెళ్ళినా టార్చర్ పెడుతూనే ఉంటున్నాను. మీరు ఏదైనా ఫంక్షన్ కి కోడలు తీసుకొని వెళ్తారా ఇంతకి? లేదు, వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంటుంది. భయం వేస్తూ ఉంటుందా? ఎందుకంటే సెటైర్లు వేస్తుంది కాబట్టి, ఎవరితో సరిగ్గా మాట్లాడేది కాబట్టి. నేను అడిగాను, బొంగమతి పెట్టుకుంటాను. సరే, అడిగిందంట, అందుకే మనం ఏం చేద్దామంటే వేరే టాపిక్ చేంజ్ చేద్దాము. ఏంటి? సరే, ఇప్పుడు అత్త కోడలు అయిపోయింది, నెక్స్ట్ ఇంకోటి ఏదైనా మాట్లాడుకుందాం. పిల్లలు పిడుగులు అయిన తర్వాత ఎంత గ్యాప్ తీసుకున్నావు? ఇవి పిల్లలు పిడుగులు గ్యాప్ తీసుకోలేదు. కంటిన్యూ అక్కడి నుంచి ఆ, ఇంకా continue తర్వాత అక్కడి ఇద్దరు నుంచి. కలిసి. సో అసలు మీరు ఎలా కలిసారు? అంటే నైబర్సా లేకపోతే రిలేటివ్సా? ఎలా కలిసారు? ఏం జరిగిందంటే సమ్మర్లో వీళ్ళు మా ఇంటికి వచ్చారు ఆడుకోవటానికి. వచ్చారు, అది ఇవే ఇది ఇవే అని ఆడుకుంటున్నారు. అది మా డాడీకి థాట్ వచ్చింది, అమ్మ వీళ్ళిద్దరు అత్త కూడా ఎలా బాగుంటుందని వీడియో తీసి పెట్టారు. మార్నింగ్ చూసేసరికి అందరూ యూఎస్ఏ నుంచి ఫస్ట్ టైం ఫోన్ వచ్చింది మాకు. పెట్టిన వెంటనే. అండ్ షాకింగ్ ఏంటంటే మాతో స్కిచ్ చేయడం కోసం యూఎస్ఏ నుంచి మా కోసం ఇండియా వచ్చారు తెలుగు నేర్చుకొని. Wow, తెలుగు నేర్చుకొని. వెరీ నైస్ కిడ్స్. ఓకే, సో భలే హ్యాపీగా అనిపించింది అప్పుడు. మమ్మల్ని చూసి అత్త కూడా మాతో చేయాలనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. సో యోధా, మీ ఫాదర్ ఏం చేస్తారు? మా డాడీ రైటర్, డాన్స్ మాస్టర్. సో తన ఇంట్లో అయితే వాళ్ళ ఫాదర్ ఉన్నారు కాబట్టి తనకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోవచ్చు. నువ్వేమో మరి నీకు ఎలా వచ్చింది ఆ ఇంట్రెస్ట్? టీవీ సీరియల్స్ అవన్నీ చూసి డాడీ చూడండి డాడీ ఎలా తిప్పుతుందో, నాకు కూడా అలా మేకప్ వేసుకోవాలని ఉంది అనగానే నాకు క్లాసికల్ డాన్స్ నేర్పించారు. క్లాసికల్ డాన్స్ 8 years నుంచే. వచ్చా నీకు? బాగా చేస్తావా? Same Very thing. nice. ఓకే. నాకు వెస్టర్న్ డాన్స్, మేమిద్దరం ఇప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాం. నేర్చుకుంటున్నాం. నాకు వెస్టర్న్ డాన్స్ వచ్చు, నాకు క్లాసికల్ డాన్స్ రాదు. తనకి క్లాసికల్ డాన్స్ వచ్చు, వెస్టర్న్ డాన్స్ రాదు. I don't ఇప్పుడు know. ఇప్పుడు నా వెస్టర్న్ డాన్స్ తను నేర్చుకుంటుంది, తన క్లాసికల్ నేను నేర్చుకుంటున్నాను. నేర్చుకుంటుంది. సో ఇద్దరు ఇప్పటి వరకు కూడా యాక్టింగ్ బేస్డ్ స్కిట్స్ లో వాటిలో వీటిలో మాత్రమే యాక్ట్ చేశారు, కానీ ఇలా డాన్స్ పర్ఫార్మెన్స్ ఆ ఓరియంటెడ్ లో మీరు ఇద్దరు చేయలేదు. క్లాసికల్ డాన్స్ అప్పుడు అంటే అప్పటికే మీకు అప్పుడు ఒకటి చాలా తెలుసా? ప్రోగ్రామ్స్ చేశాను. మీకు ఒకటి తెలుసా? స్టేజీ మీద మేమిద్దరం డాన్స్ చేసాం అత్త కోడలు గెటప్ లోనే. సేమ్ అత్త కోడలు సాంగ్ అదే. అత్తలేని కోడలు తమ్మురాలు ఓయమ్మా, కోడలేని అత్త గుణవంతురాలు. ఫస్ట్ చెప్పింది అయితే రాంగ్. అత్తలేని కోడలు తమ్మురాలు రాంగ్, కోడలేని అత్త కుటుంబంతురాలు రైట్. కోడలేని అత్త గుణవంతురాలు రాంగ్, అత్తలేని కోడలు తమ్మురాలు కరెక్ట్. రెండు కరెక్టే అనుకుందాం, ఏం చేద్దాం, లేకపోతే నన్ను ఇద్దరు కలిపి చంపేసేదా ఉన్నారు. కాబట్టి నేను రెండు కరెక్ట్ అనే అనకు తప్పదు, ఇంకేం చేస్తాం. ఎస్, అక్కలేని ఇద్దరు తమ్మురాలు ఓయమ్మా, కోడలు చెల్లెలు లేని పాటలు కూడా కల్పించి పాడతావు నువ్వు? తమ్మురాలు. ఆహా, ఈ టాలెంట్ కూడా ఉందా? ఉంది. నువ్వు ఇందాక 50 మూవీస్ వరకు చేశాను అన్నావు కదా, ఇప్పుడు ఇంకా చేస్తున్నావా స్టిల్? చేస్తున్నా. ఇప్పుడు ఏ movies 51 చేస్తున్నావు? దాటింది. ఇప్పుడు ఏ మూవీస్ చేస్తున్నావు? ఎన్ని ఇప్పుడు movies ఉన్నాయి? ఒక మూవీ చేస్తున్నాను, ఇంకా పేరు పెట్టలేదు. హర్రర్ మూవీస్ 2 చేశాను, వసుదేక చేశాను, మళ్ళీ ఇప్పుడు పెయింటింగ్ వేసుకొని బ్లూ పెయింటింగ్ చేశాను. తర్వాత ఇంకా చాలా చేశాను హర్రర్ మూవీస్. రాజుగారి గది, దయ్యం. ఓకే ఓకే. వసుదేకలో నేనే హీరోయిన్, నేనే దయ్యం.
అన్ని నువ్వేనా? మ్మ్. మరి హీరో కూడా నువ్వేనా? ఏ హీరో వెళ్ళరా? హీరో వేరేగా ఉండాలి హీరో కదా. వేరే. సో మీ ఇద్దరు ఇంత బిజీగా ఉంటారు కదా, అసలు స్కూల్కి వెళ్తారా? చదువుకోవడానికి టైం ఉంటుందా? ఏంటి స్కూల్కి వెళ్తారా? స్కూల్కి వెళ్తే టీచర్స్ మీకు ఒకటి చెప్పాలా, అసంతా వదిలేయండి. ఇప్పుడు మాకు స్పెషల్ క్లాసెస్ పెడతారు మిస్ అవుతే, ఫ్రీ ఎడ్యుకేషన్. చెడ్డ పని చేస్తే టీచర్ కొడతారు అంతే. వాళ్ళు యాక్టింగ్ చేయరు, మేము యాక్టింగ్ చేస్తాం, మిగతాదంతా సేమ్ టు సేమ్ అంతే. మేము సెలబ్రిటీ అని మాకు ఏమీ ఉండదు, అందరితో కలిసిపోతాం. స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఫ్రెండ్స్ ఎంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు నీకు? వాళ్ళ పేర్లు చెప్తా. చెప్పు. భవాని, కమలిని, హేమసాయి రమ్య బెస్ట్ ఫ్రెండ్ తను, జీ రమ్య, గౌతమి, మళ్ళీ శేఖర్. మొత్తం 7 మెంబర్స్. అవునా? వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్సేనా? ఓకే. సో ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళకపోతే నీకు ఏదైనా వర్క్ విషయంలో వాటిలో బాగా హెల్ప్ చేస్తారా? అవునా? ఓకే. సో ఎంకరేజ్ లేకపోతే మేము ఏం చేయలేం. ప్రిన్సిపల్ సార్ వాళ్ళు ఇద్దరు సేమ్ స్కూలా? ఓకే. శ్రీ జ్ఞానోదయ భారతి. శ్రీ ధ్యాను కాదు, శ్రీ జ్ఞానోదయ భారతి. శ్రీ జ్ఞానోదయ భారతి ధ్యానం అలాగే చెప్పింది పాపం, కరెక్ట్ గానే చెప్పింది. బేసిక్గా కొడలు గారికి ఆకలేస్తుందేమో, ఆకలేసి పాపం సరిగా వినిపించట్లేదేమో కదా. మా కోసం మీ ఇద్దరు కలిపి ఇంకొక స్కెచ్. అతయ్య ఇదిగోండి ఉగాది పచ్చడి. తెచ్చేసావా? మీరు కూడా తినండి. వద్దు, కారం కారం కారం, అమ్మో అమ్మో కారం. ఒసే శిరీష, అమ్మో ఒసే శిరీష, ఇది మామిడికాయ పచ్చడి కదా, ఉగాది పచ్చడి అంటావేంటి? ఉగాది రోజు చేశాను కాబట్టి ఉగాది పచ్చడి అన్నాను తప్ప. ఏంటో అబ్బా, ఏం చేసినా తప్పే అంటారు. ఇంకో స్కిట్. ఉగాది రోజు ఆ రోజు ఏ పికిల్ చేసినా ఆ పికిల్ ఇంకా ఉగాది పికిలేనా? చిరంజీవి గారిది. యోదా, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? చిరంజీవి రెండో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. క్యాబ్ బుక్ చేయకపోయావా? తొందరగా వస్తుంది. నైస్, వెరీ నైస్, బాగున్నాయి. సో మీకు పంచ డైలాగులు బాగా అలవాటు అయిపోయి ఉంటాయి కదా ఈ స్కిట్స్ ఈ చేసి స్కిట్ చేసి. మేమే తయారు చేసుకున్నాం తెలుసా మీ ఇద్దరు చిరంజీవి కలిపా? గారు. వెరీ నైస్. సో మీకంటే అలవాటు అయిపోయింది ఇంకా ఇన్ని స్కిట్స్ చేసి చేసి చేసి. మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, అడగచ్చు. అలాగే అడగాలి. ఇంటర్వ్యూ ఇంకా అయిపోలేదు కదా, మీరు అడగండి, తర్వాత మేము అడుగుతాం. మేమే మిమ్మల్ని అడుగుతాం. సరే, ఏం అడుగుతావు అడుగు. మీరు ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీస్తో ఎవరు? చాలా మంది సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూస్ చేశాను, చాలా చేశాను. పేర్లు చెప్పండి. పేర్లు అంటే గుర్తు రావట్లేదు, బట్ చాలా మంది సెలబ్రిటీస్ తో ఇంటర్వ్యూస్ చేశాను. శ్రీకాంత్ గారితో చేశాను, శ్రీకాంత్ గారితో, మొన్న రీసెంట్ గా భానుచరణ్ గారితో చేశాను. ఇంకా 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 ఎందుకు ఏళ్ళు అలా నలుపుకుంటున్నారు? అంటే గుర్తు రావట్లేదు, అందుకే నలుపుకుంటున్నా. ఇలా ఇలా అంటే గుర్తొస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ డైరెక్టర్ అయితే నేను గుర్తు రావాలనుకుంటా. సరే, ట్రై చేయాలా? నీవేవి విరిగిపోయి నొప్పి వస్తుందా? నేను మరి ఇలా అనట్లేదు, జస్ట్ ఇలా అంటున్నా, అంత ఆలోచించుకుంటున్నా. సరే, అయిపోయిందా? నన్ను అడిగే క్వశ్చన్ నేను అడగచ్చా? నేను అడుగుతాను. ఓకే. ఎలుకకి ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? చాలా ఉంటాయి. ఒక్క నిమిషం. మన హెయిర్ కి ఎన్ని వెంట్రుకలు ఉంటాయి? నేను ఎప్పుడు లెక్క పెట్టలేదు, నువ్వు లెక్క కౌంట్ పెట్టావా? చేయండి. అయితే మన నోట్లో ఎన్ని పళ్ళు ఉంటాయి? 36. అంటే జ్ఞానదంతాలతో కలిపి చెప్పాను నేను. 32 ఉంటాయి. మీరు ఏదైనా పాట పాడండి. నేను పాడితే ఇంటర్వ్యూ చేస్తారా మీరు? చేస్తాను. ఇమీడియట్ గా నువ్వైతే ఆ స్టూల్ కూడా అందదు కాబట్టి అందకపోయినా పర్వాలేదని చెప్పేసి జంప్ చేసి వెళ్ళిపోతావు. పాడండి. పర్వాలేదు పాడండి ప్లీజ్. సరే, ఆ పాట ఉంటే గుర్తొచ్చింది. సో నన్ను దోచుకుందువతే సాంగ్ కి ఇద్దరు డాన్స్ చేసి ఎక్స్ప్రెషన్స్, ఆ పాట మీ ఇద్దరికి మొత్తం వచ్చా? పాడతారా? పాడటం రాదు. మేల్ వాయిస్ ఎలాగో మీదే కాబట్టి అందులో మేల్ వాయిస్ ఈ సాంగ్ అంటే మాకు గుర్తులేదు కానీ ఎన్నెన్నో అందాలు. ఓకే. ఎన్నెన్నో అందాలు, ఏవేవో రాగాలు, వేసే పూల గానం, చేసే వాలి గంధం, లేని ఆకాశం, హద్దే లేని ఆనందం, ఎన్నెన్నో అందాలు. అట్లీస్ట్ పాపం తను ట్రై చేసింది కదా, చేసుకొని పాడుతుంది. రాగాలు.
సో మీ ఇద్దరి ఫేవరెట్ సబ్జెక్ట్ ఇండివిజువల్గా చెప్పండి. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? నా ఫేవరెట్ సబ్జెక్ట్ మీకు నచ్చదు, రియల్గా మీకు నచ్చదు, చెప్పు. 2 ఉన్నాయి నాకు. నాకు నచ్చుతుందా లేదా నేను చెప్తాను. మ్యాథ్స్, ఇంగ్లీష్. మ్యాథ్స్ ఇంగ్లీష్ నాకు నచ్చదు అంటున్నావా? మ్మ్. మ్యాథ్స్ నచ్చదు నిజంగా, నేను కూడా పూర్ ఆ విషయంలో. నీకు ఇష్టమా అది బాగా? ఫేవరెటా? ఓకే, నీకే సబ్జెక్ట్స్ అంటే ఇష్టం? మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్. 3 ఇష్టం. తెలుగు అంటే నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే మనం తెలుగే మాట్లాడతాము. ఇంగ్లీష్లో మనం మాట్లాడితే అందరికి చూసేవాళ్ళ జనాలకి ఏంటి కాబట్టి అది నచ్చదు అనుకోకూడదు, నచ్చేలాగా చేసుకోవాలి. అప్పుడు ఆబ్వియస్ గా అప్పుడు ఇష్టం పెరుగుతుంది కాబట్టి చదువులో తెలుగు రాయాలి. ఈజీ అవుతుంది. సో ఇంట్లో పాపం మీ ఇంట్లో మిమ్మల్ని స్కూల్కే పంపిస్తారా, చదివిస్తారా, ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఇలా తీసుకెళ్తారా? మీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా ఫుల్ బిజీగా ఉంటారేమో కదా, మీ వల్ల వాళ్ళు కూడా లేదు, మొత్తం కామన్ గా ఉంటుంది. మామూలు పిల్లలాగే ఉంటాం కాబట్టి మేము యాక్టింగ్ చేస్తాం, వాళ్ళు చేయడానికి అంతేనా? అదే నేను అంటున్నాను. సో బేసిక్ గా మీరు అన్నట్టుగా మామూలు పిల్లలు యాక్టింగ్ చేయరు, మేము చేస్తామంటున్నారు. మామూలు పిల్లలకి ఇంట్లో పేరెంట్స్కి ఏదైతే పని ఉంటుందో ఆ పని ఉంటుంది. మీ ఇంట్లో మీ పేరెంట్స్కి ఇది ఎక్స్ట్రా కదా పాపం వాళ్ళకి. కాదు, బట్ చాలా మంది పేరెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ గుర్తించట్లేదు ఇంకా, అంటే వాళ్ళకి కాబట్టి వాళ్ళ కోసం మేము చెప్పాలి అనుకుంటున్నాము. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి సింగింగ్ వాళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేయాలి. డాన్సింగ్, సింగింగ్, డ్రాయింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఏదో ఒక టాలెంట్ని మీరు ఎంకరేజ్ చేయాలి ప్లీజ్. దేవుడు ఏదో ఒక కళ ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు అందరికి. కొంతమంది ఏం చేస్తారంటే వెళ్తున్నారు, ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నారు, కానీ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళకి చదువులో ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, పెద్ద అయ్యాక జాబ్ చేస్తూ మంచిగా మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు, అంతే కదా. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు వాళ్ళ మమ్మీస్ ఏం చేస్తూ ఉంటారంటే షూటింగ్ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఇష్టం ఉంటుంది కాబట్టి మమ్మీ నేను ప్లీజ్ నేను చేస్తాను అంటే ఇదంతా నీకోసమే కదా అని కసిరిస్తారు. కాబట్టి అలా చెయ్యకుండా మంచిగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం నాకు ఇష్టం. సో ఫైనల్ గా ఒక్కొక్క కిడ్ లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఎవరికి ఏ టాలెంట్ ఉంటే దాన్ని వాళ్ళ పేరెంట్స్ అబ్జర్వ్ చేసి దాంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, రైట్? ఎగ్జాంపుల్ మీకు యాంకరింగ్ అంటే ఇంట్రెస్ట్, మీరు యాంకర్ అయిపోయారు. సో మా పేరెంట్స్ మా ఇంట్లో అందరు నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి, నన్ను ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను యాంకర్ అయ్యాను. సో అలా ఎవరికి ఏ టాలెంట్ ఉంటే దాన్ని ఎంకరేజ్ చేస్తే, ఇప్పుడు యోధా అలాగే రమ్యశ్రీ వాళ్ళకి యాక్టింగ్ టాలెంట్ ఉంది, వాళ్ళని ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ అనుకొని వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేయబట్టే యోధా అండ్ రమ్యశ్రీ ఇక్కడ వరకు వచ్చారు. అలాగే ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటే మా డాడీకి ఓపిక ఉంటుంది, స్కిట్ చెప్పే ఓపిక, మేకప్ అవన్నీ ఓపిక ఉంటుంది. బట్ మా డాడీకి అంతే, వీళ్ళ డాడీకి కాస్ట్యూమ్ నీట్గా డిజైన్ ఇవన్నీ వాళ్ళే చేశారు. కాస్ట్యూమ్ డిజైన్ సరిపోతుంది, నాకు ఫుల్ సారీ కదా చింపి వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టే మాకు ఇలా పైకి వచ్చాము. సో వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకున్నారు అండ్ మమ్మీ వాళ్ళు కూడా హెయిర్ స్టైల్ వేసుకుంటారు, మేకప్. ఒకవేళ ప్రోగ్రామ్స్ కి వెళ్తే హెయిర్ స్టైల్, చీర అవన్నీ కడుతూ ఉంటారు మమ్మీ. అన్ని డాడీ వాళ్ళ చేయలేదు, అలానే అన్ని ఓవరాల్ గా ఇటు మీరు కష్టపడాలి, మీతో పాటు వాళ్ళు కష్టపడాలి అన్నమాట. నైస్. సో మీ పేరెంట్స్ గురించి ఇంకా ఏం చెప్తారు? ఇంకా అంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. అవును, థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళకి. వాళ్ళు రియల్ గా గ్రేట్, ఇంత మంచి మమ్మీ డాడీలు మాకు దొరికినందుకు, దేవుడు ఇచ్చినందుకు. ఎస్, అండ్ గాడ్ గిఫ్ట్ మా ఇద్దరికి. అవును, పేరెంట్స్ గాడ్ గిఫ్ట్. వాళ్ళు కూడా అలానే అనుకుంటూ ఉంటారు, మా చిల్డ్రన్ మాకు గాడ్ గిఫ్ట్ అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు. ఓకే, సో ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యోధా అత్త కోడళ్ళు ఎపిసోడ్ చేయకముందే తను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసింది, పిల్లలు పిడుగులు చేసింది, బట్ తనకు అంత ఫేమస్ అవ్వలేదు. ఎప్పుడైతే మీ ఇద్దరు కలిసారో అప్పుడు ఇద్దరు కలిసి ఫేమస్ అయ్యారు. సో దానికి ముందు నువ్వు కూడా రమ్యశ్రీ మన సీరియల్ చేసావు, రామలమ్మ సీరియల్ చేసావు, సో నువ్వు ఫేమస్ అవ్వలేదు. సో ఇద్దరు కలిస్తేనే ఫేమస్ అయ్యారు. కాబట్టి మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మంచి మంచి స్కిట్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఫేవరెట్ ఫుడ్ ఏంటి రమ్యశ్రీ? నాన్ వెజ్ అంటే ఏదన్నా, ఏ నాన్ వెజ్ అయినా ఇష్టమే, మనిషి కూడా నాన్ వెజ్. సరే, ఇప్పుడు కోడలు గారు మీరు చెప్పండి. నాకు చికెన్ ఇష్టం ఉండదు, మటన్ ఇష్టం ఉండదు, ఓన్లీ ఫిష్, వెజ్ అంతే. ఫిష్ ఎందుకు అంత ఇష్టం?
ఫిష్ చాలా బాగుంటుంది, ఎగ్ కూడా చాలా బాగుంటుంది, వెజ్ కూడా చాలా బాగుంటుంది. ఎగ్ కూడా చికెన్ చాలా కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు తింటా. అప్పుడప్పుడు తింటావు, బట్ ఆల్వేస్ ఎక్కువ ఇష్టపడేది మాత్రం ఫిష్ అన్నమాట. నువ్వు పులుపు బాగా తింటావు అంటే నిమ్మకాయ కూడా మనం ఆరెంజ్ తిన్నట్టుగా దాని పైన మొత్తం పీల్ తీసేసుకొని తినేస్తావు. పుల్లగా చాలా అంటే నిమ్మకాయ సపోజ్ నాకు ఇష్టం ఉండదు, నేను ఇలా చూస్తూ ఉన్నాను, ఏదో చదువుకుంటూ ఉన్నాను, దాన్ని ఊరించి అందుకే తినాలనిపిస్తుంది, మనకు కూడా తినాలనిపిస్తుంది. సో ఆ రకంగా తినే ముందు తను బిల్డప్ ఇస్తుంది నాకు అన్నమాట. ఎక్కువగా బయట ఫుడ్ ఏమి ఇష్టం అంటే లేస్. యా, మాకు కూడా లేస్ జ్యూసెస్ అన్ని ఇష్టమే. సో ఇంతకీ పెద్దది అయిన తర్వాత ఇద్దరు ఏమవ్వాలనుకుంటున్నారు? నేనైతే హైట్ అవుతా. నేను హైట్ అయ్యి హీరోయిన్ అవుదామా అనుకుంటున్నా. ఓకే, హైట్ అయ్యి హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావు. హైట్ అవ్వకపోతే ఏమవుదాం అనుకుంటున్నావు? ఇంకా ఏమనుకోలే. నేను ఒక ఆర్టిస్ట్, ఇంకా డాక్టర్ డాక్టర్. అవ్వాలి. దీనికి 2 అంబిషన్స్ ఉన్నాయి, ఇది లేదా అది అన్నట్టుగా. నేను హీరోయిన్ లేదా నేను హీరోయిన్ లేదా అవసరం కదా పోలీస్ కి కూడా. బాగానే నేను హీరోయినా లేకపోతే యాంకరా? రెండిట్లో ఏదో ఒకటి అవుతావా? నీకేది ఇష్టం? అంటే నీకేది ఇష్టం అంటే హైట్ అయితే హీరోయిన్, హైట్ అవ్వకపోతే యాంకర్. అంటే యాంకరింగ్ హైట్ లేకపోతే చేస్తారని నీ ఉద్దేశం కాదు, నేను చోటా చెఫ్ చేస్తున్నాను కదా 1-4 దాంట్లో నేనే యాంకర్. ఓ, అంటే ఇప్పుడు చోటా కాబట్టి చోటా, పెద్ద దిగిన తర్వాత బడా కదా మరి. బడా చెఫ్ అయితే బడా బడా చెఫ్. అంటే ఇప్పుడు చోటా చెఫ్ అయిపోయిన తర్వాత ఒక 8 years తర్వాత అనేసి మళ్ళీ తిని వేసుకోవాలన్నమాట. నాకైతే అన్ని అప్పుడు ఇప్పుడు అని చూపించాలి అప్పుడు నిన్ను కదా. భలే ఉంటుంది అతను. డబుల్ యాక్షన్ చేయాలి. డబుల్ యాక్షన్ ఎందుకు అక్కర్లా, చిన్నప్పుడు తిను యోధా ఇలా ఉంది ఈ ప్రోగ్రామ్ లో, Before, after. ఆఫ్టర్ అన్నట్టుగా చూపించి ఇప్పుడు యోధా ఇలా వచ్చిందని చెప్పేసి అప్పుడు మళ్ళీ ఇంకో కుక్కరీ షో పెట్టుకుంటారు వాళ్ళు నీకోసం. ఓకేనా? బాగుంది, థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా. నాకైతే అన్ని ఇంట్రెస్ట్. ఎక్కువ అయితే డాక్టర్, ఇంకా డాక్టర్ ఎందుకు నీకు ఇంట్రెస్ట్? డాక్టర్ ఎందుకు నీకు ఇంట్రెస్ట్ అని అడగండి. డాక్టర్ ఎందుకు ఇంట్రెస్ట్? ఎందుకంటే అప్పుడు మనకే ఫ్రీ. ఇప్పుడు మనకి దెబ్బ తగిలింది అనుకోండి, మనమే చేసుకోవచ్చు కదా. మీకు ఒకటి తెలుసా? మనకి అప్పుడు మెడిసిన్స్ కూడా ఫ్రీ కదా. మీకు ఒకటి తెలుసా? మీకు ఒకటి తెలుసా? నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్తే మా డాడీ రాలేదు, నేనే మేకప్ వేసుకున్నా. మేకప్ వచ్చా నీకు? వచ్చు. హే నైస్. అయితే మనకి డాడీతో పని ఏం లేదు కదా ఇంకా, మరి నువ్వే మేకప్ అంటే మా డాడీ లేనప్పుడు వేసుకుంటా, మా డాడీ వేసుకోమని నాకు మేకప్ కిట్ ఇస్తాను. ఒక రోజు నాకు మేకప్ వేసిందా, తను కదిలింది అటు ఇటు ఎలా ఆ రోజు ఏంటంటే నాకు జ్వరం తగిలింది. సిరప్ అంటేనే నాకు ఇష్టం ఉండదు, సిరప్ తాగాలి. ఏడిస్తే డాడీ నాకు మేకప్ పెట్టించి రమ్యక్క మీద నాకు అప్పుడు కోపం ఉంది. బుక్ అయిపోయా మధ్యలో. రమ్యకి కోపం, తాగు 2 గ్లాసులు తాపించి సిరప్, అందుకని నాకు కోపం ఉంది. ఇదిగో మేకప్ కిట్ ఇచ్చి మేకప్ వేయాలి. సార్ అయిపోయింది పిచ్చిగా, ఆయన మొత్తం పిచ్చి వేసి అది కాటు ఐలైనర్ ఉంది మొత్తం మూసేసా. కళ్ళలో పోయింది ఒకసారి. సో మా రకంగా పగ తీర్చుకుంది అనమాట. నెక్స్ట్, సో ఫేవరెట్ హీరో ఎవరు రమ్యశ్రీ నీకు? హీరో వెంకటేష్ గారు. నేను అందరూ ఒక్కొక్క హీరోకి ఫ్యాన్ అయితే నేను వెంకటేష్ గారికి ఏసీని. అవునా? ఓకే, అంటే హీరోయిన్ ఎవరు ఇష్టం? హీరోయిన్స్ అందరూ ఇష్టం. ఎక్కువగా అయితే మీనా, ఇంకా శ్రీదేవి గారు, ఇంకా పాతకాలం హీరోయిన్స్ అందరు. ఇంకా కమెడియన్ అయితే నాకు ఒక ఆర్టిస్ట్ లో అయితే నాకు ఫేవరెట్ సూర్యకాంతం గారు. ఓకే, అత్తగారు. సో ఆవిడని ఇమిటేట్ చేసి ఆవిడని బాగా ఫాలో అయ్యేదాన్ని అనమాట. అయితే సో వెంకటేష్ గారిని ఇమిటేట్ చేసిన డైలాగ్ చెప్తావా? అవుతుందా? అయ్యో 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 బాబు బంగారు, అయ్యో అయ్యో అయ్యయ్యో. ఒక రోజు నా బర్త్డేకి అక్కడికి వెళ్ళాను. అమ్మో వెంకటేష్ గారు నాకు స్వీట్ పెడతారో లేదో చాలా భయం వేస్తుంది. అప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ ఇట్లా అన్ని స్వీట్ తినిపించి కేక్ కట్ చేయించారు. చాలా హ్యాపీ. ఇక లైఫ్ లో అది ఎప్పుడు మర్చిపోను. ఫేవరెట్ హీరో కదా, అందుకే సో ఫస్ట్ టైం ఆ రోజు చూసింది. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావా? సో హీరోయిన్ అంటే మీకు ఓల్డ్ యాక్టర్స్ అందరూ అంటే ఇష్టం అనమాట. నీకు ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ అయితే అందరూ ఇష్టం. ఎక్కువ శృతి హాసన్, కాజల్ వీళ్ళు. ఓకే, నీకు యోధా? హీరోనా? ఇద్దరి పేర్లు చెప్పు. హీరో అయితే పవన్ కళ్యాణ్,
ఎందుకంటే నేను సర్దార్ గబ్బర్ సింగ్ చేశాను. దాంట్లో ఆలీ గారికి ఫ్లవర్ ఇవ్వాలంట. అయితే ఒకసారి డైలాగ్ చెప్పు అన్నారు. సరే నేను చెప్తా. ఇటు కాదు అటు అంటే పవన్ కళ్యాణ్ గారు. అదేంటి ఆలీ గారు అన్నారు కదా, నాకు ఇష్టమైన హీరో నేను చేసిన ఎత్తుకొని అబ్బా అది దింపమంటే ప్లీజ్ దింపండి. నాకు నా లైఫ్లో హ్యాపీ మూమెంట్ ఏదో చెప్పనా? పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు యోధకు అప్పుడు పళ్ళు ఉడిపోయి 2 ఎకరాల 3 ఎకరాల నవ్వలేక చచ్చిపోతాను అప్పుడు. ఓకే, అది హీరోయిన్ వచ్చేసి కాజల్, త్రిష, మీనా, అనుష్క, సమంత 5. సరే ఇంతమంది పేర్లు చెప్పింది కాబట్టి హీరో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మహేష్ బాబు. సరే ఇప్పుడు అడుగుతాను తన ఏం చెప్పుద్దో చూద్దాము. సో ఇంతమంది హీరో పేర్లు చెప్పావు, హీరోయిన్ నేమ్స్ చెప్పావు. ఒక్కొక్కరు ఎందుకు ఇష్టమో చెప్పు ఇప్పుడు నాకు. ఎందుకు ఇష్టమా? హీరోయిన్స్ చెప్తాను ఫస్ట్, తర్వాత హీరోయిన్. కాజల్ చెప్పు. కాజల్ ఐస్ బాగుంటాయి, షార్ప్ గా ఉంటాయి కదా, అందుకని నాకు ఇష్టం. నెక్స్ట్ అనుష్క పేరు చెప్పావు. అనుష్క బాగా యాక్టింగ్ చేస్తుంది. తన హెయిర్ కూడా లాంగ్ హెయిర్ ఉంటుంది, లాంగ్ హెయిర్ కాబట్టి ఇష్టం అన్నమాట తనకు కూడా. లాంగ్ అలాగే ఫేస్ బాగుంటుంది, ఎక్స్ప్రెషన్ పెడుతుంది కాబట్టి తను. ఇంకా త్రిష వాళ్ళ క్యూట్ ఎక్స్ప్రెషన్ పెడుతుంది. అది ఇదైతే మూవీ ఉంది ఆకాశం అంతనా, అదే నువ్వు వస్తానంటే నేను వద్దంటా వర్షం దానిలో భలే పెట్టింది. నేను వస్తానంటే ఆ సాంగ్ వస్తానంటే నేను వద్దంటా భలే పెడుతుంది, అందుకని త్రిష. ఇంకా హీరోయిన్ నేమ్స్ చెప్పావు. సమంత లిప్స్ బాగుంటాయి. నేను అడిగాను పొంగమ్మ పెట్టుకున్నాను. తన వాయిస్, తన లిప్స్, ఫేస్ బాగుంటుంది. తన వాయిస్ నీకు ఎలా తెలుసు? తను కాదు కదా వాయిస్ చెప్పేది, మరి ఎలా తెలుసు? బయట వాయిస్ గురించి చెప్తున్నావా? ఇంకా హీరోస్ చెప్పు. హీరో పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం, ఎందుకంటే అంటారు కదా. ఓహో అందుకు ఇష్టమా? ఇంకా హీరో నేమ్స్ చెప్పావు. రామ్ చరణ్ అనే నాకు ఎందుకు ఇష్టం అంటే ఒక గోవిందవాడి షూటింగ్ చేశాను, 51 days చేశాను. అయితే నువ్వు మంచిగా చేస్తాను బిజీ మీద భయపడకుండా నీకు బార్బీ కిచెన్, అలాగే బార్బీ హౌస్, బార్బీ సెట్ ఇస్తాను అన్నారు. ఓకే అని ధైర్యంగా చేసా. ఉట్టిగా అన్నారనుకొని మంచిగా చేశాను. చూసేసరికి ప్యాక్ చేసి ఇచ్చారు గిఫ్ట్స్ ప్యాక్, అందుకని నాకు ఇష్టం. సో గిఫ్ట్ ఇచ్చినందుకు ఇష్టం అంట అని ఎంత క్యూట్గా చెప్తుందో. ఓకే నెక్స్ట్ రామ్ అని అయితే నాతో క్లోజ్గా మాట్లాడతారు, ఎందుకంటే హ్యాపీగా మాట్లాడతారు. ఒకరోజు ఏం చేశారంటే ఒక సీన్ ఉంది, నాకు స్విమ్మింగ్లో పడేస్తాను, నాకు స్విమ్మింగ్ రాదు యాక్చువల్లీ. స్విమ్మింగ్లో పడే సీను నాకు తెలీదు. అని ఒక అబ్బాయి రియల్గా నెట్టారు సీన్, అది నాకు తెలీదు, నాకు ఎవరు చెప్పలేదు. రియల్గా అది నాకు ఈత రాలేదు కదా. రామ్ అని వచ్చి ఈత కొట్టి నన్ను లేపి బుడిగా నోట్లో ఇచ్చేస్తుంది. రామాయణ నన్ను లేపి నీళ్ళు చల్లి మొక్క మీద ఐస్ క్రీమ్ ఇచ్చారు. ఇది నిజంగా జరిగిందా? శివ మూవీలో నిజంగా జరిగిందా? మూవీ చూడండి కావాలంటే. అవునా? ముందు చెప్పలేదు ఆ సీన్ ఉంటుందని. మూవీ చెప్పకుండా అది మరి అది నిజంగా అంటే సినిమాలో జరిగిందని అంటున్నావు కదా, సినిమాలో కూడా ఆ సీన్ ఉందా? ఉంది. సో అది అంటే వాళ్ళు షూట్ చేశారా? ఇచ్చేది నన్ను ఎత్తుకునేది లేదు, తర్వాతకి లేపి ఇచ్చారు. తర్వాత చెప్పిన తర్వాత మళ్ళీ షూట్ చేశారా, లేకపోతే అది చేసిన దాన్ని ఫైనల్ చేసుకున్నారా? నీకు చెప్పలేదు కదా? నాకు చెప్పలేదు. అప్పటికి షూట్ చేస్తున్నారా వాళ్ళు? నీకు చెప్పకుండానే షూట్ చేస్తున్నారు అప్పటికి? నాకు ఈత రాదని వాళ్ళకి తెలుసు కదా, సడన్ గా చేసేసారు. ఆ సీన్ ఓకే అయిపోయిందా మరి? ఇంకా అయిపోయింది. బాబా ఇలాంటి సీన్స్ కూడా ఉంటాయన్నమాట. భయం వేసిందా బాగా నీకు? నాకు స్విమ్మింగ్ ఒకసారి లోపలికి వెళ్ళిపోయా, తేలాను. అమ్మో బాగా భయపడ్డావు కదా అప్పుడైతే. తర్వాత ఏమన్నా మాట్లాడదామంటే మాట్లాడటం రాదు కదా వాటర్లో పడిపోతే. ఓకే ఏంటి ఇలా చేశారు అని చెప్పేసి బాగా కోపం వచ్చిందా డాడీ మీద, వాళ్ళందరి మీద? డాడీ మీద రాలేదు, డాడీ ఏం చేయలేకపోయా. డాడీ లేద్దామంటే ఆగనే ఆపుతున్నారు. సో బాగా భయపడ్డావు అనమాట మొత్తానికి. నీకు అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆ సీన్ నీకు ఫేవరెట్ అనుకుంటా.
ఏది ఇప్పుడు నువ్వు చెప్పిందే, ఎందుకంటే అది ఫేవరెట్. రామన్నయ్య నన్ను ఎత్తుకొని నాకు ఐస్ క్రీమ్ ఇచ్చారు కాబట్టి నాకు ఫేవరెట్ రామన్నయ్య. సో ఇక్కడ కూడా అంతే, ఐస్ క్రీమ్ ఇచ్చారు కాబట్టి రామ్ అంటే ఇష్టం. ఇందాకేమో రామ్ చరణ్ ఏమో అవన్నీ గిఫ్ట్స్ ఇచ్చారు కాబట్టి ఇష్టం. ఇంకా అమ్మ మహేష్ బాబు కూడా చెప్పావు నువ్వు, చెప్పు మహేష్ బాబు. మహేష్ బాబు మా మామకి ఇష్టం కాబట్టి ఇష్టం. వాళ్ళ మామకి ఇష్టం కాబట్టి ఇష్టం అంట. ఫేవరెట్ హీరో అంటే నీకంటూ పర్టికులర్ గా ఒక హీరో ఇందుకు ఇష్టం అనేం లేదా? సో గిఫ్ట్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఇష్టం కాబట్టి వీళ్ళకి ఇష్టం కాబట్టి అంటారు కాబట్టి ఇష్టం అంట. అదే కదా. సరే, మొత్తానికి తన ఇష్టాల గురించి తెలుసుకున్నాం. మరి రమ్యశ్రీ నువ్వు చెప్పు. మీనా గారు చాలా బాగుంటారు, అంటే యాక్టింగ్ చేసిన క్యూట్ గా చేస్తారు, అంటే ఎన్నెన్నో అందాలు. ఆ చంటి సినిమా చూసే నేను తనకి ఫ్యాన్ అయిపోయా, చంటి మూవీ నుంచి. ఓకే, చంటి మూవీ వచ్చినప్పుడు నువ్వు పుట్టలేదు కదా, అప్పటికి 91లో వచ్చింది అది. సో నువ్వు ఏజ్లో ఉన్నప్పటి నుంచి చంటి మూవీ అప్పుడు ఎంత ఏజ్ నువ్వు ఫస్ట్ టైం చూసినప్పుడు? ఒక 5 years. మర్చిపోయేప్పటికీ 5-6 years అప్పుడే చూసా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీనా గారు ఫుల్ అంటే చాలా ఫ్యాన్. ఇంకా ఇష్టం. అవునా? ఇంకా ఎవరి ఇష్టం? కాజల్. ఎందుకు? తన యాక్టింగ్, డాన్స్ చాలా బాగా చేస్తారు, డాన్స్ మూమెంట్స్ కానీ చాలా నీట్ గా క్యూట్ గా చేస్తారు, నీట్ గా క్యూట్ గా. ఓకే, సో ఎవరైనా హీరోని కానీ హీరోయిన్ కానీ ఇమిటేట్ చేస్తారా? నేను చేస్తా. ఓకే, ఎవరిని? ఫస్ట్ సమంత. 2 డైలాగ్స్ చెప్పా. 2 డైలాగ్స్ నీ ఇష్టం ఏంటనే చెప్పు. నేను అడిగాను, పొంగమతి పెట్టుకున్నాను. నాకు ఇష్టమైనవి 2, ఒకటి నిద్ర, ఒకటి మంచి మగుడు. అవునా? నిజంగానేనా? డైలాగ్స్ తో పాటు? నైస్. ఇప్పుడు నువ్వేం చెప్తావు? నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. అంత ఆగాగి చెప్పింది. నువ్వెవరో నాకు తెలియదు. డైలాగ్ చెప్పనా? సరే, అత్తగారు డైలాగా. ఓకే, శిరీష కాఫీ చేద్దాం. లేదు, నేను డైలాగ్ అంటున్నాను. స్కిట్ అంటే ఎలాగో మనం చేస్తాం కదా. ఏదైనా డైలాగ్ అత్తగారిని చెప్పనివ్వండి. అమ్మ నన్ను మాత్రం ఇంటర్ చేయమన్నా తన్ని మాత్రం ఇంటర్ చేయదా? చేస్తుంది. మీరు అసలు ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నారు? సరే, ఇంటర్ చేయండి. బాలకృష్ణ గారిని. ఓకే, డన్. చూడు, ఒకవైపే చూడు, మరోవైపు చూడాలనుకోకు, మాడి మసైపోతావు. నైస్. చేశారుగా అత్తగారు మొత్తానికి. సమయము లేదు మిత్రమా, శరణమా రణమా. బ్రేక్.